సో మీ అందరికీ తెలుసు బీబీజీ రియల్ ఎస్టేట్ బిజినెస్, మనీ, ఫినాన్స్ అండ్ కోటీశ్వరులు. దానికంటే మించింది ఒకటి ఉంది, బంగారు తల్లి. సో రైట్, సో బంగారు తల్లి ఎంతో మంది ఆడపిల్లలని చదివిస్తున్నారు అండ్ వాళ్ళకి ఒక ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు వీళ్ళంతా. ఒక్కసారి వాళ్ళందరికీ వెనకలున్న వాళ్ళు గట్టిగా చెప్పట్లు ఫర్ బంగారు తల్లి ప్రోగ్రామ్. సో అసలు ఏంటి ఆ బంగారు తల్లి ప్రోగ్రామ్, ఆ ఫౌండేషన్ ప్రెజెంటేషన్ ఏంటో ఒకసారి ఏవి చూసేద్దామా? ఏవి ప్లీజ్. ఇంట్లో ఎవరికి విద్య అవ్వకపోయినా ఒక్క ఆడపిల్ల చదువుతో ఆ ఇంటి స్వరూపమే మారిపోతుంది. మన దేశంలో ఎంతో మంది ప్రతిభాశీలులు పేదింటి నుండి శిఖర సమాన స్థాయిని అందుకున్నవారే. వారిలో చందా కొచ్చార్, ఇంద్రనూయి వంటి వ్యాపారవేత్తల నుండి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి వరకు ఎంతో మంది మనకు స్ఫూర్తిదాయకులైన స్త్రీలు ఉన్నారు. వారంతా ఒకప్పుడు నిరుపేద స్థాయి నుండి వచ్చిన వారే, కానీ వారి ఉన్నత విద్య వారిని సమున్నత స్థానానికి చేర్చింది. ఇది అక్షర సత్యం. అందుకే మన బంగారు తల్లులకు విద్య అందిస్తే వారు కూడా గొప్పగా ఎంతో సాధించగలరు, దేశం గర్వించేలా ఎదగగలరు అని మనసా వాచా నమ్మి బంగారు తల్లుల సాధికారత కోసం గొప్ప ప్రణాళికలు రచించింది బంగారు తల్లి ఫౌండేషన్. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బంగారు తల్లులకు విద్య ద్వారా సాధికారతను అందించడమే కాక భవిష్యత్తులో తన కార్యాచరణ విస్తృతం చేసి వారి సాధికారతకు బంగారు బాటలు వేస్తోంది. బాలికల అభివృద్ధి, సంక్షేమమే దేశ భవిష్యత్తుకు, సమాజ శ్రేయస్సుకు పునాది అనే నమ్మకంతో బంగారు తల్లి ఫౌండేషన్ ను ప్రతిష్టాత్మకంగా స్థాపించింది బీబీజీ. తన సంస్థ ఎదుగుతున్న కొద్దీ బంగారు తల్లుల సంఖ్య కూడా పెరిగేలా నానాటికి చర్యలు తీసుకుంటోంది. పేదింటి ఆడపిల్లలకు విద్య ద్వారా సాధికారత లభిస్తుంది. వారి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలలో ఎంతో అవగాహనతో పంచరత్నాలు లాంటి కార్యక్రమాలను రూపొందించింది. అవే ఆహ్లాద, స్వశక్తి, సురక్ష, భరోసా మరియు ప్రేరణ. ఆహ్లాద పేరులోనే ఆహ్లాదం పంచుతూ బాలికల విద్యకు అనుకూలమైన వాతావరణం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బంగారు తల్లులలో మేధో వృద్ధిని పెంపొందించడానికి, వారిలో సృజనాత్మకత పెంపొందేలా ఎన్నో విద్యా సాధనాలు, మౌలిక సదుపాయాలు, బొమ్మలను ఏర్పాటు చేసింది బంగారు తల్లి ఫౌండేషన్. అంతేకాదు వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వనరులు అలాగే సౌకర్యాలు అందిస్తోంది. స్వశక్తి, చదువుకోవడానికి ఆర్థిక సమస్యలు అడ్డొచ్చే ప్రతి బాలికకు బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తోంది. వారి ప్రతిభను గుర్తించి ఆదుకుంటోంది. తమ సామర్థ్యాన్ని వెలికి తీసి తమ కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తూ సమాజంలో గౌరవస్థానం పొందేలా వారిని తీర్చిదిద్దుతోంది బంగారు తల్లి ఫౌండేషన్. సురక్ష, సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితం ప్రతి అమ్మాయి హక్కు అని బంగారు తల్లి ఫౌండేషన్ బలంగా నమ్ముతుంది. విద్య విలువలు బోధించేలా కృషి చేస్తూ వారు భవిష్యత్తులో ఉపాధి పొందడానికి అవసరమైన మార్గదర్శకాలను కూడా అందిస్తోంది. బంగారు తల్లుల ఉజ్వలమైన సురక్షితమైన భవిష్యత్తు కోసం అవసరమైన వాటిని అందిస్తూ బంగారు తల్లులను అభివృద్ధి పదంలో నడిచేలా సన్నద్ధం చేస్తోంది. భరోసా, ప్రతి ఆడబిడ్డకు భరోసా కల్పించడమే ఈ ప్రణాళిక లక్ష్యం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది మన బంగారు తల్లి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ భరోసా కేంద్రాలతో కలిసి పనిచేస్తోంది. ఈ కేంద్రాల ద్వారా బాలికలు ఆత్మస్థైర్యంతో, సాధికారతతో ముందుకు సాగేలా వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రేరణ, యువతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఈ ప్రేరణ అనే కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుంది. ఆర్థిక స్వాతంత్రం, సామాజిక అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత, నాణ్యమైన జీవన విధానం ప్రతి అమ్మాయికి ఎంత అవసరమో ప్రేరణ కార్యక్రమంలో తెలియజేస్తారు. జీవితంలో వారికి ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతారు. పోషకాహారం అందించడమే కాదు, ఆడపిల్లలు సాంకేతికతను జాగ్రత్తగా అందిపుచ్చుకోవడం, వృత్తిలో ఎదుగుదల వంటి అవసరమైన వృత్తి నైపుణ్యాలపై బాలికలకు అవగాహన కల్పిస్తోంది మన బీబీజీ.
బంగారు తల్లి ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో విస్తరించింది. ఇప్పటి వరకు 2 లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించింది. భవిష్యత్తులో అంటే 2040 నాటికి 20 లక్షల మంది బాలికలకు విద్య ద్వారా సాధికారత కల్పించడమే గొప్ప లక్ష్యంగా భావిస్తూ కృషి చేస్తుంది. రాబోయే భవిష్యత్తు తరాలలో ప్రతి బంగారు తల్లి సాధికారతతో ఆత్మవిశ్వాసంతో జీవించాలనే గొప్ప ఆశయంతో ఎనలేని కృషి చేస్తోంది మన బంగారు తల్లి ఫౌండేషన్. Wow, 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 what a wonderful, very good. So dear friends, this is our purpose. ఇది మన సంకల్పం. బీబీజీ అంటే వ్యాపారం ఒకటే కాదు, దీంట్లో చాలా పెద్ద హృదయపూర్వకమైన మన పెద్ద సంకల్పం దాగి ఉంది. ఇప్పటి వరకు మనము బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా 2 లక్షల మందికి పైగా బంగారు తల్లులని మనం ఎంపవర్ చేశాం. ఈ 2040 విజన్లో మనం 20 లక్షల మంది బంగారు తల్లులను ఎంపవర్ చేయబోతున్నాం. బంగారు తల్లి ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి బంగారు తల్లి అంటే ఇప్పుడు జెంట్స్ అండ్ లేడీస్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ని కొంత డిస్క్రిమినేషన్ ఉంది. అబ్బాయిల్ని పెద్ద పెద్ద చదువులు చదివిద్దాము, పాప వేరుల ఇంటికి వెళ్ళిపోతుంది కదా, మనం ఎందుకు చదివించాలి అన్న కాన్సెప్ట్తో కొందరు తల్లిదండ్రులు ఇప్పుడు కూడా కొంచెం పూర్ణ వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. సో అలాంటి బంగారు తల్లిని ఎంతో తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చదువుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది, మంచి ఆటలు ఆడే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ప్రోత్సాహం ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో మనం ఆ సంకల్పం తీసుకున్నాం మిత్రులారా. సో దట్స్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. సో మీరు ఒకటి ప్లాట్ అంటే ప్లాటే కాదు, ఈ సంకల్పం బంగారు తల్లి మన కాన్సెప్ట్ మనం తీసుకుంది. ఎవ్రీ ఇండియన్ డిజైర్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ అని మన గాంధీ గారి సంకల్పం తీసుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సంకల్పం మనం తీసుకున్నాం. ప్రతి బంగారు తల్లి చదువు అనేది. సో ఎందుకంటే ఒక అబ్బాయి చదువు ఆ కుటుంబానికి ఎదుగుదల కారణం అవుతుంది, కానీ ఒక అమ్మాయి చదువు దేశ భవిష్యత్తుకు కారణం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అది మన అతి గొప్ప సంకల్పం మనం తీసుకున్నాం.